వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం కోళ్లపర్రు గ్రామంలో రజకులకు కేటాయించిన వృత్తి చెరువు విషయంలో కోర్టు ఆదేశాలను అమలుపరిచేలా రజకులకు సహాయం చేయాలని తహసీల్దార్ మస్తాన్ను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజకజన సంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్టయ్య కోరారు. తహసీల్దార్ను కలిసిన అనంతరం ఐభీవరం గ్రామం వెళ్లి గతంలో నిర్మించిన రజకుల విశ్రాంతి భవనం చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా నర్సాపురం మాజీ ఎంపీ కనుమూరు బాపిరాజు అబ్బాయిరాజును కలిసి కోళ్లపర్రు చెరువు విషయంలో రజకులకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ రజక నేతలు షట్టు పెరుమాళ్లు, దుర్గయ్య, నౌడూరి పెద్దిరాజు, యేసుబాబు, షట్టు నరసింహమూర్తి, జగదీష్, నౌడూరు నాగమణి తదితరులు పాల్గొన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ 20 years బ్యాక్ వీటిని కైకలూరులో కూడా కలవడం జరిగింది. కైకలూరు ఎందుకు వస్తున్నాం అంటే అబ్బాయిరాజు గారు మినిస్టర్ గా ఉంటుండగా కళ్యాణ్ రామచంద్రరావు గారు పాలకొండలో బిల్డింగ్ కట్టించేటప్పుడు వీళ్ళు తప్పనిసరిగా ఆహ్వానించాం. వారు కూడా రావడం జరిగింది. ఆ రోజు నేను ఎప్పుడు మర్చిపోలేదు. ఈ రోజున వీళ్ళు కలవడం నేను చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు చూసినా అన్నపూర్ణమ్మ గారు ఏదో మాట్లాడుతూ ఇప్పుడు ఎక్కడ చూసినా మేము ఇదే అనుకునేవాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. రాజుగారిని కూడా మంచి ఫోటోది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని యంగ్ హీరో తేజ సజ్జా దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి నగనగల మండపంలో వేద పండితులు వేదాశనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలైన బీజేపీ, బీఆర్ఎస్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జూబ్లీ హిల్స్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 12 ఏళ్ల బీజేపీ, 10 ఏళ్ల బీఆర్ఎస్, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనను దృష్టిలో ఉంచుకుని ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికలకు సందర్భంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో తెలంగాణ ప్రజలు పట్టణ ప్రాంత తీర్పు ఇవ్వబోతున్నారు. ఈ తీర్పునిచ్చే సందర్భంగా మీడియా మిత్రులు, పట్టణ ప్రాంత ఓటర్ మహాశయులు వాళ్ళ కళ్ళ ముందు ఉన్న గతం, వాళ్ళ భవిష్యత్తును ఆలోచన చేసుకొని అంచనా వేసుకొని తీర్పునివ్వాల్సిందిగా ఓటర్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మొన్న పార్టీ జాతీయ అధ్యక్షుడు మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చినప్పుడు మా నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీకు ఇచ్చిన హామీ ప్రకారము పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేస్తాము, కాబట్టి ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించమని అడుగుతాడేమో అని నేను ఆశించిన. ఇచ్చిన హామీల గురించి ప్రస్తావించలేదు, కానీ మోడీ గారిని చూసి మాకు ఓటు వేయండి అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అడగడం జరిగింది. అదేవిధంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు ఆదిలాబాద్ ప్రాంతంలో ప్రచారానికి వచ్చారు. ఎప్పటి నుండో కొన్ని దశాబ్దాలుగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి తుమ్మిడిహెట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తున ప్రాజెక్టు నిర్మించడం ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వరకు గోదావరి నదీ జలాలను తరలించడానికి అవకాశం ఉంది. మహారాష్ట్రకు సంబంధించిన కొంత భూమి ముంపుకు గురవుతున్నది, కాబట్టి మేం పెద్ద మనసు చేసుకొని తెలంగాణ రాష్ట్రానికి సహకరిస్తాము. చాలా కాలంగా వాయిదా పడుతున్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మీరు నిర్మించుకోండి,
152 మీటర్ల ఎత్తుతో మీరు నిర్మించుకుంటే మీ తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆయన ప్రచారానికి వచ్చిన ఆదిలాబాదు జిల్లాకు 2,60,000 ఎకరాల సాగునీరు తాగునీరు అందించడానికి ఉపయోగపడుతుంది. ప్రతిసారి అసదుద్దీన్ ఓవైసీని అల్లావుద్దీన్ అద్భుత దీపంగా మార్చుకొని ఓట్లు అడుగుతారు. మరి అన్ని మీ ప్రభుత్వాలే ఉన్నాయి కదా. అసదుద్దీన్ ఓవైసీ ఇంత దుర్మార్గుడు అయినప్పుడు మీరు ఎందుకు అతన్ని నియంత్రించలేకపోతున్నారు? ప్రజాస్వామ్యంలో ఏఐఎంఐఎం కూడా ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గెలిచిన దగ్గర వాళ్ళు గెలిచిండ్రు, ఓడిన దగ్గర ఓడినరు. వాళ్ళు గుజరాత్లో పోటీ చేసిరు, ఉత్తరప్రదేశ్లో పోటీ చేసిరు, బీహార్లో పోటీ చేసిరు, మన వెస్ట్ బెంగాల్లో కూడా పోటీ చేసి 5 సీట్లు గెలిచారు. వాళ్ళు కూడా ఒక రాజకీయ సంస్థ, ఒక రాజకీయ పార్టీ. కానీ వాళ్ళని భూతంగా చూపించి ఎంతకాలం మీరు ఓట్లు అడుగుతారు? కాబట్టి కేవలం మత విద్వేషాలను రెచ్చగొట్టి కొన్ని రాజకీయ పార్టీల నాయకులను భూతంగా చూపించి రాజకీయ మనుగడ సాధించాలని ఆలోచన చేయడమే వాళ్ళ భావ దారిద్ర్యానికి పరాకాష్ట. ఈ భావ దారిద్ర్యాన్ని చూసి బీజేపీకి ఓటు వేయాలన్న తెలంగాణ ప్రజలు మీరు ఆలోచన చెయ్యండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు సమావేశం. పోలవరం ప్రాజెక్టుకు నిధులు అనుమతులపై ప్రధానంగా చర్చ. పచ్చి అబద్ధాలు మోసాలతో 20 నెలలుగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు. సూపర్ 6 హామీల్లో ఏది అమలు కాలేదని వ్యాఖ్య. భీమవరం నియోజకవర్గంలో 44 మందికి 27 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న యంగ్ హీరో తేజ సజ్జ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.